హాయ్ జ్ఞానేశ్వర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, సూపర్. మీరు? నేను కూడా చాలా మీ సీరియల్స్ చూస్తూ వచ్చాము మేము. చక్రవాకం నుంచి అదే సూపర్ హిట్ సీరియల్, అసలు ఎవ్వరూ మిస్ అయ్యి ఉండరు. ఆ జనరేషన్ నుంచి చూసుకుంటే చాలా మంది లైక్ చేశారు. ఆల్మోస్ట్ 52 సీరియల్స్ చేస్తున్నారు కదా. 52 సీరియల్స్ అంటే జనరల్ గానే ఒక సీరియల్ ఒక 1000 ఎపిసోడ్స్ ఉంటుంది. అవును, అది 1000 మొగల్ రేకులు 1000 స్వాచిరుకులు 1000 అన్ని 1000 ఎపిసోడ్స్. మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ అన్ని హిట్ అండి. నేను చేసిన మాక్సిమం హిట్. ఇప్పుడు మళ్ళీ మా టీవీలో అది హిట్. జీ తెలుగు 39 సూపర్ హిట్. అంటే జనరల్ గా ఒక ప్యాషన్ తో వస్తారు యాక్టర్ అవుదామని. మీరు అసలు అనుకున్నారా లైఫ్ లో ఒక యాక్టర్ అవ్వాలి అని? యాక్చువల్లీ ఐ డన్ మై ఇంజనీరింగ్ అండి, బిఈ మెకానికల్. బట్ అనుకోకుండా బట్ ఇష్టం ఉంది, లేదని చెప్పకూడదు. యాక్టింగ్ అంటే అది దట్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎలా అవుతుంది, బికాస్ నాకు బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు. కంప్లీట్లీ నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. yes ma, totally non film background. అంటే అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారంటే ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్. సో జనరలీ ఫాదర్ ఏమంటారు, మంచి జాబ్ లోకి వెళ్ళు అంటారు పేరెంట్స్. ఎవ్వరు కూడా నువ్వు యాక్ట్ చేయన్నారు. ఆ టైంలో అయితే ఇంకా అసలే అన్నారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఆ రోజు అనుకోకుండా ఐ వాజ్ మా ఫ్రెండ్ని డ్రాప్ చేద్దామని లాడ్జ్కి వెళ్ళాను, సన్ లాడ్జ్ అండ్ స్టేషన్ దగ్గర. అక్కడ ఫస్ట్ టైం నన్ను చూసి, అప్పుడు డైలీ సీరియల్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది మాతోని. ముత్తైదువ రుతురాగాలు ఉన్నాయి కదా, అవి ముత్తైదువ డైలీ సీరియల్ నేను హీరో చేశాను. సో ఫస్ట్ డైలీ సీరియల్ 98, 99 మధ్యలో స్ట్రేట్ అవే ఇచ్చారండి. దానికి అయితే నాకు స్ట్రేట్ అవే అతను రోడ్ మీద చూసి అతను నాకు అవకాశం ఫిక్స్ అని హీరో అని ఇచ్చాడు. బట్ నేను ఆడిషన్స్ చాలా ఇచ్చాను. చక్రవాకంకి 350 మంది వస్తుంది అంటున్న మంజులా నాయుడు గారు సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ ఇండెప్టెడ్ టు మంజులా నాయుడు గారు అండ్ బిందు నాయుడు గారు. అలాగే అన్ని సంవత్సరాలు ప్రెసెంట్ త్రినైని సాయిబాబా గారు, మన ఛానల్ వాళ్ళకి, జీ ఛానల్ వాళ్ళకి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మన ఈపీస్ అండ్ రాజేష్ గారు, సాయిబాబా గారు, నరేంద్ర, ఇప్పుడు రాము గారు, దినేష్ గారు, ఇంకా చెప్పాలంటే అనురాధ గారు. ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ప్రేక్షకులు అందరికన్నా ఎక్కువ వాళ్ళు ఆదరిస్తున్నందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. జనరల్గా మూవీస్ అంటే కొన్ని మూవీస్లో చూడగలుగుతాం, ఎప్పుడో వస్తుంటాయి మూవీస్, కానీ మిమ్మల్ని రోజు ఇంట్లో వాళ్ళు చూస్తూనే ఉంటారు. అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు వాళ్ళకి. లైక్ ఇప్పుడు మీరు మామగారుగా చేస్తున్నారు, నైనికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. పాపం అత్తగారు అసలు సపోర్ట్ చేయరు, కొంచెం నెగిటివ్ రోల్ కదా మీది. బట్ మీరు సపోర్ట్ చేస్తారంటే ఇంట్లో ఉన్న ప్రతి గొడవలు అనుకుంటారు, నాకు కూడా ఇలాంటి మామగారు ఉంటే బాగుంటుంది. అవునా కదా? చాలా మంది నా ఫ్యాన్స్ రోడ్ మీద కలుస్తుంది అంటారు. ప్రతి దాంట్లో మీరు చాలా సపోర్టింగ్, మీలాంటి మావే ఉంటే బాగుండు అని వాళ్ళు అంటుంటారు కదా. చాలా బాగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా సీరియల్స్ చేశారు, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు. ఏదైనా క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా ఉందా మీకు? చాలా ఉన్నాయమ్మా. ఒకసారి నేను అమలాపురం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను చూస్తే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏ టైం అంటే ఈ చక్రవాకం టైం. అతను ప్రతి హాల్ దగ్గర నుంచి బెడ్రూమ్ దాకా అన్నీ నా ఫొటోస్ పెట్టి, అన్నిటికన్నా ఎక్కువ ఏది బాగా నచ్చిందంటే అతను ఒక మాట చెప్పాడు, సార్ రేపు పొద్దున నా కొడుకు పొడుతు మీ పేరు పెట్టుకుంటాను. ఫస్ట్ టైం ఆయన పుట్టినంత మళ్ళీ నాకు కాల్ చేసి ద్వారకేషన్ పెట్టాను అని చాలా బాగా అనిపించింది. సో అలాంటి థింగ్స్ విచ్ ఇస్ అంటే క్యారెక్టర్స్ చూస్తారు మర్చిపోతారు, కానీ ఒక పర్సనల్ పేరు పెట్టుకోవడం అనేది కొంచెం నాకు బాగా అనిపించింది అండి ఆ టైంలో. తర్వాత చాలా ఉన్నాయి, బట్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ సంథింగ్ వెరీ టచింగ్. సో అంటే ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ అయితే అపోజ్ చేసే ఉంటారు కదా. అంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడైతే చాలా, అంటే తర్వాత మీరు సక్సెస్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఏమన్నారు? మా ఫాదర్ అప్పుడే చనిపోయారండి, ఫాదర్ లేరు. మదరు మామ ఒక్కటే. సో షీఈస్ హ్యాపీ. పెద్ద నాకు రిలేటివ్స్ అలాంటివి ఏం లేరు. నాకు హ్యావ్ మై 3 చిల్డ్రన్. మా మదర్ కాబట్టి మా మదర్ ఆల్వేస్ ఎంకరేజ్. మా మదర్ ఇస్ వెరీ ఎంకరేజింగ్. మా ఫాదర్ ఉన్నప్పుడే లాస్ట్ ఫ్యూ మూమెంట్స్ 2 months బిఫోర్ చనిపోయారు. బట్ 2 months ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు సీరియల్. సో వాళ్ళ డాడీ కూడా చూస్తారు, హ్యాపీ అయ్యారు. రిగ్రెట్ అయితే ఏం లేదమ్మా, చాలా లైఫ్లో దేవుడు ఇచ్చాడు. నో రిగ్రెట్స్. ఇంతకు ముందంటే సీరియల్స్ చేసేవాళ్ళు ఓన్లీ సీరియల్స్ వరకే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు మనం చూస్తే చక్కగా మూవీస్లో కూడా మంచి రోల్స్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే మీరు చాలా ముందే స్టార్ట్ చేశారు కెరియర్.
సో అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది, ఏం చేంజెస్ వచ్చాయి, ఏం చెప్తారు? నేను హీరోగా చేశానమ్మా మూవీ స్పందనలో. ఫస్ట్ నా భార్గవి ఇస్ మై ఫస్ట్ హీరోయిన్. అష్టాచమ్మ హీరోయిన్ ఉంది కదా, ఆ సెకండ్ నా ఫస్ట్ హీరోయిన్. సినిమాలు చేశాను చాలా. అంటే మొన్న కూడా చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 వినాయక్ గారు పిలిచి ఇచ్చారు. సో క్యారెక్టర్ నాకు నిజంగా సినిమా వచ్చినా కూడా చేయలేని పరిస్థితి. 3 సీరియల్స్ చేస్తున్నాను, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు. సో అకామిడేట్ చేయడానికి డేట్స్ లేవు. కానీ ఇప్పుడు అనుకున్నాను, ఇవాళ మాట్లాడిన జర్నలిస్ట్ గారితో సరిగ్గా సినిమాలు చేద్దాం అనుకుంటాను సార్ ఇప్పుడు, బికాస్ లైఫ్ సెటిల్ అయింది. సో ఇప్పుడు కొంచెం ఐ కెన్ టేక్ ఛాన్స్. ఒక సీరియల్ పెట్టుకుని మిగతా సినిమాలు చేద్దామని ఉందమ్మా. గాడ్స్ ఇంటెన్షన్ ఎలా ఉందో తెలియదు. మీ అందరి గుడ్ విషెస్ ఉంటే అది కూడా చేస్తారు. డెఫినెట్లీ మా అందరికి మీరు ఇంకా ఇంకా ఎదగాలని ఉంది, ఇంకా మంచి మూవీస్ చేయాలి, అలాగే సీరియల్స్ కూడా మిస్ చేయదు. ఎందుకంటే ఇంట్లో అందరు రోజు మిమ్మల్ని చూడాలి కాబట్టి. అండ్ మిమ్మల్ని మీ ఫేవరెట్ సీరియల్ అని అడిగితే చెప్పలేను, అది కష్టం. అది నేను చెప్పలేను. ఆల్ సీరియల్స్ ఆర్ హిట్ కదా, అన్ని ఇష్టం. అన్నీ నాకు నిజం చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసింది ఆర్థికంగా. సో ఎవ్రీథింగ్ అంటే ఆల్ బేబీస్ ఆర్ మదర్కి ఎట్లా ఇష్టం నాకు అన్ని సీరియల్స్ ఇష్టం. యా, ఐ లవ్ ఆల్ మై సీరియల్స్. ఓకే. సో జనరల్గా యాక్టర్ అనగానే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, అంటే లైఫ్లో ఈ రోల్ చేయాలి అని. అలా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా ఇంకా తీరనిది? నాకు అది మీరు నెగిటివ్ అనుకోవచ్చు, కానీ నేను లైఫ్లో ఏదైనా ప్లాన్ చేస్తే అది రాలేదమ్మా నాకు. సో నేను అనుకుంటా ఇది ఉన్నదంటే తృప్తి ఉంది. వాళ్ళు నేను సూట్ అవుతా అన్నంత వరకు నాకు ఇస్తారు. దేవుడు ఎలా ఇస్తే అలా, నాకు దేర్ ఇస్ నో ప్లానింగ్ యాజ్ సచ్. ఏది వచ్చినా పర్లేదమ్మా. ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది నా ఇది. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ పర్టికులర్గా అంటూ ఏం లేదు బేటా, నథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది జనరల్గా, అంటే అందరూ మీ ఫ్యాన్స్ అనుకుంటుంటారు నేను ఏం చేస్తుంటారు, షూటింగ్ ఎంత టైం కేటాయిస్తూ ఉంటారు, జనరల్గా ఎలా ఉంటుంది మీ స్కెడ్యూల్? ఆ సీరియల్ గురించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది కదా, సో ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంటే మీ ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి, కెరీర్కి ఇవ్వాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఫ్యామిలీకి చాలా తక్కువ మా. నేను 3 సీరియల్స్ ఎప్పుడు బిజీగా ఉన్నాను. నేను ఒక టైంలో జెమినీలో 6 సీరియల్స్ కంటిన్యూస్గా చేసిన రోజు రికార్డ్స్ ఉన్నాయి. సో అట్లనే ఇప్పుడు నాకు టైం అంటూ పెద్దగా ఏం లేదు. 5-6 డేస్ దొరుకుతుంది నెలలో. మధ్యలో ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేశాను ఒకటి కదా, నో అంటే టైం లేదు మా. కానీ ఒకటి ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ మధ్య నాకు స్పిరిచువల్ దాంట్లో నేను మ్యాక్సిమం స్పెండ్ చేస్తాను. కూర్చుంటే కూడా ఐ జస్ట్ మెడిటేట్. అది అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్, నాన్ వెజ్ కూడా వదిలేసాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఇన్ స్పిరిచువల్ దాంట్లో. ఇక పిల్లలు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూసుకుంటాను, ప్లస్ నా కెరియర్. ఇది తప్ప ఐ డోంట్ ఈవెన్ స్పీక్ టు ఎనీబడి. లొకేషన్లో కానీ ఎక్కడ కానీ మీరు అడిగి చూడండి, ఐ డోంట్ టాక్ టు ఎనీబడి. లేకపోతే ఈ సక్సెస్ని చూసి నేను అనుకోను, రేపు పొద్దున ఏమి లేకపోయినా బాధపడను. సో మీకు మీరే ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు ఇలాంటి కెరీర్లో ఉన్నప్పుడు జనరల్గా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫీల్ అయినా మీరు హ్యాపీగా వర్క్ చేయలేరు. సో ఆ విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ వైఫ్ గురించి డెఫినెట్గా సపోర్ట్ ఉందమ్మా, ఫుల్ సపోర్ట్. నాకు సపోర్ట్లో మటుకు ఏం లేదు. నా పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అంటే రొటీన్ అయిపోయిన లైఫ్. సో రొటీన్ నుంచి కొంచెం దేవుడిది చేస్తున్నాను కదా, కొంచెం బాగుంది. బట్ ఓవరాల్గా ఎంజాయ్డ్ మై లైఫ్. మా కెరియర్ 24 years కెరియర్ ఎవరికి ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది? ఐఎమ్ బ్లెస్డ్. ఎస్, బ్లెస్డ్ బై మై ఆడియన్స్. మీ అందరి వల్ల, కెమెరామెన్, మీరు అందరు, మీలాంటి వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి నన్ను తీసుకుంటున్నారు కదా. సో ఐఎమ్ ఇండెప్టెడ్ టు గాడ్. సో హ్యాపీ లైఫ్, దేర్ ఇస్ నో రిగ్రెట్స్ యాజ్ సచ్. లేదు. సో నాన్ వెజ్ వదిలేసాను అంటున్నారు, యాక్చువల్లీ ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్? నేను ఒకటి చెప్పాలి. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా ఫాదర్ ఫేవరెట్ వాజ్ ప్రాన్స్. సో నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడ వదిలేయలేదు ఒకటి. సో ఐ లెఫ్ట్ ప్రాన్స్ ఇన్ 98. ఫాదర్కి ఇష్టమైంది, సో నాకు కూడా ఇష్టం ఉండేది. అంటే జనరల్ గా మనకి ఇష్టమైంది కాశీలో వదిలేస్తారు కదా, మరి మీకు కూడా ఇష్టం? నాకు కూడా ఫేవరెట్ అది, ప్రాన్స్ ఆర్ ఫేవరెట్. ఐ లెఫ్ట్ ఇట్ 98లో, మనం ముట్టలేదు. మదర్ చనిపోయినప్పుడు నాకు ఆమెకి ఇష్టం మటన్, సో అది వదిలేసాను. తర్వాత మిగతా దాన్ని ఎందుకు నేను హింస చేయాలి, సో నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో అది కూడా వదిలేసాను. సో హ్యాపీ, ఎక్కడ నాకు గిల్ట్ లేదు దట్ నా వల్ల. అంటే తినలేదని లేదు, తిన్నాను, తెలిసో తెలియకో తిన్నాను.
సో ఇప్పుడు మటుకు నో రిగ్రెట్స్ అమ్మా. నాకు ఐ లెఫ్ట్ ఇట్. అంటే ఎప్పుడో ఒక రోజు అంటే వదిలేసాను. ఇప్పుడు ఈ క్షణం మీరు ఏ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు? నేనమ్మా ఏదైనా వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా ఓకే, ఎనీ వెజిటేరియన్ ఫుడ్ పర్లేదు. యు ఎంజాయ్. ఓకే. అండ్ పర్టికులర్ అంటే ఏం లేదు. ఓకే. అండ్ 24 years ఆఫ్ కెరీర్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా? అంటే మీ ఫిజిక్ కానీ మీ స్కిన్ టెక్స్చర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లే ఉన్నారంట. యాక్చువల్లీ అంటే మామగారు రోల్ చేసేంత కనిపించట్లేదు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీ ఫ్యాన్స్ చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీరు ఇంకా బాగున్నారు. ఏం లేదు, ఏది ప్లాన్ చేసుకోను, ఫ్యూచర్ గురించి వరీ కాను, టెన్షన్ ఉండదు, అస్సలు ఉండదు. ఇంకోటి ఆ దేవుడికి వదిలేసాను, ఏది ఆయన ఇస్తాడు, ఆయన నమ్ముతున్నాను. సో నన్ను అతనే వర్క్ ఇస్తున్నాడు ఇప్పుడు దాకా, ఇంకా ముందు కూడా ఇస్తాడు. నా పిల్లలకు బాగా సెటిల్ అయ్యారు. పెద్ద బాబుకు ఫ్రీ సీట్ వచ్చింది మెడిసిన్లో, బాబుకి ఇంజనీరింగ్లో ఫ్రీ వచ్చింది, చిన్న పాపకు మొన్న టాప్ చేసింది. సో దేర్ ఇస్ నో రిగ్రెట్స్. ఎస్ మా, ఇంకో 3 years అదే అంటారు, డాడీ ఇంకో 2-3 years అయితే ఇంకా మీరు కూర్చొని తినొచ్చు. సో ఇంకా ఏముంటుంది నాన్న నాకు చెప్పు. వాళ్ళు చేతికి వచ్చి దేవుడు బ్లెస్సింగ్స్తోని, అభిమానుల బ్లెస్సింగ్స్తోని దేర్ ఆల్ హ్యాపీ. ఇప్పుడు ఇంకేం లేదు, 4 years 5 years ఈజీగా చేసేసి ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం చేస్తాను. సీరియల్ ఏదో మంచి మూవీ, ఒక సీరియల్ చేస్తాను, ఒక సీరియల్ ఆఫ్టర్ 3 years. ఇప్పుడు కాదు. అయితే బాగా వెయిట్ చేస్తున్నారు మీ మూవీస్. అవును, మూవీస్ అమ్మా. చాలా మంది అడుగుతారు నా ఫ్యాన్స్, సార్ మీరు సినిమాలు చేయరా అని. అంటే టైం ఎక్కడ ఉందమ్మా నాకు డేట్స్ ఇవ్వడానికి. వాళ్ళు సినిమాలు ఒకటేసారి 1 week 10 days అడుగుతారు కదా, మనకి ఉండదమ్మా అట్లా. ఇప్పుడు 3 serials, ఫస్ట్ వీక్ 3rd week ఒకటి, సెకండ్ వీక్ 4th week ఒకటి, మధ్యలో ఇంకో సీరియల్ చేస్తున్నా, మళ్ళీ చిన్న యాడ్స్ ఉంటే చేస్తా. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చిరంజీవి ఎలా అనిపించింది? అంటే మెగాస్టార్ చిరంజీవిని అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఆయన మూవీలో రావడం ఎలా అనిపించింది? క్లాప్స్ కొట్టారు ఆయన కంటిన్యూస్గా. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా సింగిల్ టేక్లో చేయగానే వివి నాయక్ గారు, ఆల్ రాంబాబు గారు, చిరంజీవి గారు ఎంతసేపు అట్లా కొడుతున్నా అట్లా వెళ్ళి. అంత పెద్ద ఆర్టిస్ట్కి నేను ఎంత అండి, నేను మామూలు ఆర్టిస్ట్. అతను వెళ్తూ కూడా తిరిగి క్లాప్స్ కొట్టి బాగా చేస్తాను. బెస్ట్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్. చిరంజీవి గారు చూసి వచ్చాను నేను ఇండస్ట్రీకి. అది ఫస్ట్ షాట్కి అంత పెద్ద ఇది రావడం అనేది, తర్వాత నాగబాబు గారు ఫోన్ చేసి బాగా చేసావా అని. సో ఇవన్నీ ద బెస్ట్ మూమెంట్స్ నా లైఫ్లో. శ్రీహరి గారు చెప్పాలి, నేను ఆయన 2 సినిమాలు ఇచ్చారు నాకు. భైరబాబు ఇచ్చారు, పోలీస్ గేమ్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. క్యారెక్టర్ పేరు కూడా నా పేరే, ద్వారకేష్ ఇచ్చాడు. సో ఆయనకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. చాలామంది ఎంకరేజ్ చేశారమ్మా నాకు అట్లా. ఈటీవీ యాజమాన్యం కానీ, ప్రసాద్ గారు కానీ, చౌదరి గారు, బాబు చౌదరి గారు, రామజీ గారు బెస్ట్. అంటే జనరల్గా అంటారు ఇండస్ట్రీలో కష్టం వితౌట్ రికమెండేషన్ ఏం అవ్వదు అంటూ ఉంటారు. సో మీకు అనిపించిందా మీరు వితౌట్ ఎనీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, అలాగే మీకు టాలెంట్ ఉంటే ఎదగచ్చు అనేది మిమ్మల్ని చూసి అనుకోవచ్చా? 100% అమ్మా. అసలు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు జీ ఛానల్ ఉంది, వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మా ఛానల్ ఉంది, వాళ్ళు ఇస్తున్నారు. అలాంటివి ఎందుకు, అది మిత్, అది పబ్లిక్లో ఏంటని ఏదో ఉండాలి, ఉంటేనే చేయాలి. అలాగే టాలెంట్ ఉండి నువ్వు వాళ్ళకి సూట్ అవుతావు, మన బిహేవియర్ పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు రాదమ్మా. నాకు తెలిసి డిసిప్లిన్ లేకుండా పిచ్చిగా మన పని కాకుండా మిగతా పనులు చేస్తే అవాయిడ్ చేస్తారు. మన పని మనం చేసుకొని మన వర్క్ పర్ఫెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మనం ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎప్పుడు రాని వాళ్ళకి నేర్పిస్తారు కూడా. అట్లంటే నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నాకేం రాదు, 17 takes తీసుకున్న రోజులు ఉన్నాయి, భరించారు కదా. ఇప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అది ప్రేక్షకులు, అది మా వాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు, అంతేనా? అహంకారం అవుతుంది. ఇక 390 సీరియల్ కూడా చాలా మంచి హిట్. ఇప్పుడు అందరూ బాగా దాన్ని ఆదరిస్తున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. సో జనరల్ గా వైఫ్ కి సపోర్ట్ చేయాలి కదా హస్బెండ్ గా, మీరు మంచిగా కొడుక్కి కోడలికి సపోర్ట్ చేస్తారు కదా, వైఫ్ ఏమన్నారా మిమ్మల్ని? చాలాసార్లు గొడవలు అయింది, తిలోత్తమ్ గారితో గొడవ అవుతూనే ఉంటుంది. నా ఫస్ట్ వైఫ్ ని కూడా చెప్పింది ఆమె, తర్వాత తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. నాకు మొన్న రీసెంట్గా ఆమెకు వార్నింగ్ ఇస్తాను, స్ట్రాంగ్ వార్నింగ్ విత్ లైఫ్. చంపేస్తాను పిచ్చి చేస్తే. నా కోడలికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, నా కొడుకు ప్రాబ్లం వచ్చినా నేను ఊరుకునేది లేదని మొన్న రీసెంట్ ఆఫ్టర్ 750 episodes ఆమెకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. అంతవరకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఇండైరెక్ట్గా నేను అంటుంటాను, ఆమె అంటుంటుంది, ఇలా నడిచేది. బాగుంది, స్ట్రైట్ మొన్న ఇచ్చాను లాస్ట్ షెడ్యూల్. ఎవరిష్టం, కొడుక కోడలా? అందరి ఇష్టం, అందరి ఇష్టం, ఎవరితో ఐ లైక్ ఎవరీవన్. సో అంటే ఇప్పుడు మీరు 750 episodes అంటే ఇప్పుడు ఇంకా
అవుతుంది, ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ అవుతుందో కూడా తెలియదు, ఎందుకంటే మంచిగా స్టోరీ ఇంకా అవుతూనే ఉంది. సో మీకు ఇందులో పర్టికులర్గా ఒక రోల్ బాగా ఇష్టం అని ఏమైనా ఉందా? అంటే ఆ క్యారెక్టర్ బాగుంటది. నా క్యారెక్టర్ జగదీష్ వర్మ, ఎందుకంటే మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్, డిగ్నిఫైడ్ క్యారెక్టర్, ఏం మాట్లాడతాడో తెలిసి మాట్లాడతాడు, పర్ఫెక్ట్ ధర్మానికి సపోర్ట్ చేస్తాడు, ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడిన స్ట్రాంగ్ మాట్లాడతాడు. సో ఐ లవ్ మై క్యారెక్టర్ వెరీ మచ్. ఇది ఇంక నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మళ్ళీ నేను రీఇన్వెంట్ చేసింది మా. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు జీ డెఫినెట్గా అండ్ మా అన్నపూర్ణ ప్రొడక్షన్స్. అంటే జనరల్గా ఒకటి ఉంది, సీరియల్స్లో తెలుగు వాళ్ళని కాకుండా బయట వాళ్ళని లైక్ కర్ణాటక, బెంగళూరు ఇటువంటి వీళ్ళని ఎక్కువ నాన్ లోకల్స్ని తెస్తున్నారు అనే దాని మీద మీరు ఏమంటారు? ఇది కరెక్టే అంటారా? టాలెంట్ని చూడాలా లేకపోతే వాళ్ళు వచ్చిన ప్లేస్ చూడాలా? ఏం చెప్తారు? టఫ్ క్వశ్చన్ అడిగావమ్మా. అంటే చూడమ్మా, దీంట్లో ఒకటి ఉంది. నాకు ఇప్పుడు చూడ మంచి ఆర్టిస్ట్ అనుకుంటా, ఏ లాంగ్వేజ్ అయితే ఏ ప్రాబ్లం, మంచి ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి ఒకటి. రెండవది, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్కి దొరకట్లేదు అనుకో, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది అన్యాయం, కళ దగ్గర నుంచి ఆలోచిస్తే న్యాయం. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది టూ సైడ్స్, ఇది ఆన్సర్ చేయలేరు ఎవరు. ఎందుకంటే ఆర్ట్కి లాంగ్వేజ్కి ఏం సంబంధం, బ్యారియర్ లేదు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. అలాంటి ఇది కరెక్ట్ అని నేను అంటే మనం మేమేమవ్వాలి అని కొంతమంది అంటే దానికి నేను కూడా ఆన్సర్ చేయలేను. సో బెటర్ ఈజ్ ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళు చేస్తారో దాన్ని అగ్రీ అవ్వడమే. కళని కళగా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అవ్వచ్చు కదా. అందుకే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తీసుకున్నారంటే ఏం ఆలోచించి తీసుకున్నారు దాన్ని గౌరవించుదాం, అంతే అంతే. వాళ్ళు అనిపించింది అని అనుకున్నారు కదా, వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏది అనుకుంటే మనం దాంతోనే వెళ్ళడం కరెక్ట్. కానీ మనం ఏదో కాంట్రవర్సీ చేసి ఇద్దరి మధ్యలో నాకు అది కరెక్ట్గా అనిపేదమ్మా. బోత్ ఆర్ కరెక్ట్. సో ఓన్లీ దే షుడ్ డిసైడ్. ఐఎమ్ స్మాల్ మ్యాన్, చిన్నవాడు. సో మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు జీ తెలుగు న్యూస్ తరపున? 39 ఈ సీరియల్ గురించి కానీ మీ రోల్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నా ఫ్యాన్స్కి చాలా చెప్పాలి. అతను బికాజ్ ఆఫ్ మై ఫ్యాన్సే నేను ఉన్నాను ఇక్కడ. ఐఎమ్ ఇండెప్టెడ్ టు దెమ్. ఎప్పుడు అంటాను నేను ఆ మాట ప్రతి ఇంటర్వ్యూలో. ప్లస్ జీ యాజమాన్యానికి నేను రుణపడి ఉన్నాను. మా అన్నపూర్ణ ప్రొడక్షన్స్కి థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇలా నేను బ్లెస్ చేయండి, మన చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మీ అందరికీ జీ న్యూస్ కెమెరామెన్ వాళ్ళకి మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు కూడా ఇంకా మంచి మంచివి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారకేష్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ అ టైం. షూట్ బ్రేక్లో మన గురించి టైం ఇచ్చారు, బోలేడని ముచ్చట్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా సెలబ్రేషన్లో కలుద్దాం, అప్పుడు ఇంకా మనం మాట్లాడుకుందాం. బాగా అడిగావు, నైస్ క్వశ్చన్స్, వెల్ డన్. థ్యాంక్ యూ. బై సార్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్.